మొత్తం ప్రపంచంలో భారతదేశంలోని ఎందుకు ఇంత విరివిగా వాడుతున్నారని రీసెంట్‌గా ఒక రిపోర్ట్ వచ్చింది. వారు చెప్పింది మన దేశంలో వయసులకు తారతమ్య భేదం లేకుండా 40,00,00,000 పైబడి సోషల్ మీడియాలో రోజుకు 2 గంటలు, 3 గంటలు గడుపుతున్నారు సగటున. ఇక్కడ ఇండియాలో ఏమైందంటే జనాభా ఎక్కువ ఉన్నారు, రిసోర్సెస్ ఉన్నాయి. మన దేశంలో బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వాలు కానీ లేకపోతే సమాజం కానీ వాటిని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం వల్ల ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది. ఖాళీ సమయం దొరికేసరికి ఏమైందంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పటం. ఇంతకుముందు కూడా మనం సోషల్ మీడియా అంటే ఇప్పుడు డిజిటల్ సోషల్ మీడియా. పూర్వపు రోజుల్లో కూడా సాయంత్రం పూట అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేది, వాళ్ళు కబుర్లు చెప్పుకునేది, అది కూడా మన సోషల్ మీడియా అనొచ్చు. అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. ఇప్పుడు డిజిటల్ సోషల్ మీడియా వచ్చింది. ఇక్కడ ఏమైందంటే మిగతా దేశాలకి మన దేశానికి తేడా వచ్చేసరికి విపరీతమైనటువంటి జనసంఖ్య ఎక్కువ ఉండటము, సరిపడా వాళ్ళు వర్క్ చేసిన అంత ఫలితం రాకపోవటం వల్ల, వర్క్ చేయటం వల్ల డిమోటివేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ సోషల్ మీడియా మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇండియాలో ఎక్కువగా సోషల్ మీడియా వాడుతూ ఉంటారు.